జగన్మోహన్ రెడ్డి గారికి మీ తాడేపల్లిలోన మీకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీకేమైనా ఇబ్బందులొచ్చినాయి సార్ ఏమన్నా? ఏ అంటే ఎవరో చెప్పారు తాడేపల్లిలో మీ హౌస్ ఉంది. అది అడిగారు. అలాగే చెప్పారు. ఏమో నాకంత ఐడియా లేదని అడిగానమాట. అదేం లేదు. లేఅవుట్ మా అబ్బాయి చేసింది. వాడి విల్లాస్ కట్టింది. ఎక్కడండి తాడేపల్లిలో అండి? ఆ! ఇప్పుడు జగన్ హౌస్ కానీ ఆఫీస్ కానీ కట్టిందంతా వాళ్ళే. విల్లా ప్రాజెక్ట్లో అదొక డోర్ నెంబర్. ఓకే అండి. ఏమైనా ఇబ్బంది పెట్టారా? లేకపోతే ఏం లేదు. అవన్నీ ఉండే అవన్నీ ఊరికే సోషల్ మీడియాలో వాళ్ళు వీళ్ళు అవునండి. ఏటే కానీ. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరే తీసుకుంటున్నారు స్థలం. మీరు ఇచ్చారు. కొన్నాడు. కొనుక్కున్నారండి అది. బయట వాళ్ళు ఎవరిని కొన్నట్టే ఆయన కొనుక్కున్నారు. అయితే ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి సార్? అంటే సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని కానీ అసలు ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి సార్ ఇక? ఫ్యూచర్ ప్లాన్స్ ఏముంది, మా స్టూడియో మనసానిపల్లిలో ఉంది. ఇప్పటికీ ఎవరైనా మా ఫ్యామిలీలో మెంబర్లు ఎవరన్నా ఆన్ గోయింగ్ ప్రాసెస్. కొంతమంది ఓటీటీ చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు. స్టూడియోలో అండి అందరికీ మా ఫ్యామిలీ వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తాను. ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, అడ్వైస్ కానీ, గైడ్ లైన్స్ కానీ మీరు ఇస్తారు. ఇప్పుడు అప్డేట్ అయ్యి ఉంటుంది టెక్నాలజీలో. మామూలుగా ఈ టీవీ ఇండస్ట్రీలో ఫస్ట్ ఇండియాలో స్టార్ట్ చేసిన నేను తెలుగులో. అంటే జీ వాళ్ళు ఫస్ట్, ఇప్పుడు శాటిలైట్ టెక్నాలజీ వచ్చింది రాజీవ్ గాంధీ వల్ల. ఆ రోజుల్లో మేము బాగా క్లోజ్గా ఉండేవాడిని ఆయనతో. ఆ జీ స్టార్ టీవీ వాళ్ళు పెట్టారు జీ అని. ఆ జీలో ఒక 1 hour 4 to 5 ఇన్ ది ఈవినింగ్ 1 hour స్లాట్కి సౌత్ ఇండియన్ ఫిల్మ్ లాంగ్వేజ్ సాంగ్స్. అప్పుడు నెగిటివ్ ఫార్మాట్లో ఉండేవి అని యూమెటిక్ ఫార్మాట్ ట్రాన్స్ఫర్ చేసి సాంగ్స్ తీసి 1 hour స్లాట్ తీసుకొని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం సాంగ్స్ సప్లై చేసేవాడు మెడ్రాస్ పద్మనాభ్. తర్వాత DD8లో 2 hours స్లాట్ తీసుకొని శాటిలైట్ టెక్నాలజీ దూరదర్శన్ వచ్చినాక న్యూస్ వాచ్ అని, హలో హైదరాబాద్ అని, పుణ్యక్షేత్రాలని, ఇట్లాంటివన్నీ హాఫ్ అన్ అవర్ స్లాట్స్ చేశారు. 365 days సప్లై చేశారు. తర్వాత హిందీలో జేవి హనుమాన్ అని సీరియల్స్ అన్నీ చేశాం. తర్వాత ఈ డిజిటల్ టెక్నాలజీ తీసుకొచ్చి కంప్యూటర్ గ్రాఫిక్స్ స్టార్ట్ చేసింది 20 years బ్యాక్. యుగంధర్ అని వీళ్ళంతా ఇక్కడ మా దగ్గర ట్రైన్ అయిన వాడిని. ఇప్పుడు ఈ క్యూబు చేసేవాడు సంపత్ కానీ మా దగ్గర చేసి వెళ్ళిన. ఓకే. అంటే అందరు ప్రజలు మా డౌట్ ఏంటంటే బీజేపీని ఎలా తీసుకొస్తారు వీళ్ళిద్దరు కలిసారు? ఆయన జైలు నుంచి అంటే జైలు చంద్రబాబు నాయుడు గారిని కలుసుకుని బయటకు వచ్చిన తర్వాత మీ ఇద్దరు కలిసే పోటీ చేస్తామని చెప్పారు. అదొక చారిత్రాత్మక నిర్ణయం. అది స్పాంటేనియస్ గా ఫీల్ అయ్యాడు, అక్కడ అనౌన్స్ చేశాడు. అది తర్వాత బీజేపీని కలిపికెళ్ళటం అంటే ప్రజలకైతే ఇష్టం లేదు. బీజేపీని కలపకూడదని అనుకున్నారు అందరూ. కానీ బీజేపీ సపోర్ట్ వల్ల కూడా ఉపయోగపడింది మనకి. ఉపయోగపడిందంటే ఉపయోగపడింది, ఉపయోగపడలేదంటే ఉపయోగపడలేదు. అది పెద్ద ఇష్యూ కాదు. మోడీ గారు చిలకూరుపేట వచ్చినప్పుడు జగన్ గురించి కానీ ప్రభుత్వం అవినీతి గురించి కానీ ఏం మాట్లాడలేదు. అది ఆ రోజున తెలుగుదేశానికి నష్టం అని కొంతమంది ఫీల్ అయ్యారు. కానీ అదే ఉపయోగపడింది. వీళ్ళు తెలుగుదేశం ఇది వైఎస్ఆర్సీపీ బీజేపీ అండర్స్టాండింగ్లోనే ఉంది అనేది జనంలోకి వెళ్ళింది. అందువల్ల నష్టం జరగలేదు. బీజేపీతో పెట్టుకున్న దాని వల్ల నష్టం జరగలేదు. కాకపోతే దేశవ్యాప్తంగా ఈ రాజకీయాలు జరిగిందంతా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ జరిగింది. ఐదారు మోడీతో కలిసిన కూటమి ఒకటి, మోడీకి అగరెస్ట్గా రాహుల్ గాంధీతో కలిసిన కూటమి ఒకవైపు. అది తప్ప వేరే రాజకీయాలకు ఫోకస్ అవ్వాలి ఈ ఎలక్షన్కి. అది రెండిట్లో నేను బయట వాళ్ళందరూ అంటే ఇక్కడ బీఆర్ఎస్ కానీ, అక్కడ వైఎస్ఆర్సీపీ కానీ, అక్కడ ఒరిస్సాలో కానీ బిజు జనతా దళ్, తమిళనాడులో ఏడీఎంకే కానీ, రెండు కూటమిలో లేకుండా బయట ఉన్నాయన్నీ స్మాష్ అయినాయి. ఏదో కూటమిలో ఉండాలి అంటే
టూ పార్టీ సిస్టమ్ వస్తుందా ఇండియన్ పాలిటిక్స్లో అనేది దీనికి సిగ్నల్ ఇది. మరి మోడీ వల్ల అడ్వాంటేజ్ ఉంది, బీజేపీ వల్ల పెద్ద టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళ అవునండి. వాళ్ళు కంటెస్ట్ చేసిన 6 ఎంపీ సీట్లలో 6 లక్షల ఓట్లు తక్కువ వచ్చినాయి ఎమ్మెల్యేల కన్నా. 3 ఎంపీ సీట్లు ఓడిపోవడం జరిగింది. ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి అక్కడ ఎక్కువ వచ్చినాయి ఆ 3 పార్లమెంట్ పరిధిలో. అదే బీజేపీ కాకుండా టీడీపీ క్యాండిడేట్ అయితే గెలిచి ఉండేవాడేమో. ఇంకా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారండి. అది ఆయనకి చాలా మంచి శాఖలు కూడా ఇచ్చారు. పంచాయతీరాజ్ అని, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, మంచినీటి సరఫరా. అవును. ఏమనిపిస్తుంది సార్ అది అన్ని చూస్తుంటే? అదే వర్క్ చేయడానికి అవకాశం, కాన్సన్ట్రేట్ వర్క్ చేస్తే మంచి పేరు వస్తుంది. అట్లానే సెంట్రల్ ఫండ్స్ తీసుకురావాలి ఆ పర్టికులర్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కానీ, లేకపోతే పంచాయతీరాజ్ కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ, వీటన్నిటిని డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. కాన్సన్ట్రేట్ చేస్తే మంచి పేరు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రతి ఆఫీస్లోనూ చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టమని అన్నారండి. అదొక ప్రజలు కూడా చాలా సంతోషించారు. అంటే జనరల్గా ఆయన ఉపయోగించుకుని వదిలేస్తారన్న ఒక పుకారు పుట్టించారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అదేం కాదని ఆయన ప్రూవ్ చేయగలిగారు. అదే ఆయన స్టేట్స్మెన్షిప్, ఆయన ఎక్స్పీరియన్స్ వల్ల అందరినీ కలవటం, ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వారికి ఇవ్వటం. ఇప్పుడు నిన్న అసెంబ్లీలో చూస్తే జగన్ కూడా, జగన్మోహన్ రెడ్డి గారికి ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చాడు. కారు అసెంబ్లీలో రావడం కానీ, అసెంబ్లీలోకి వచ్చిన స్వేరింగ్ ఇన్ మంత్లో కానీ చేయటంలో కానీ ఇవ్వాల్సిన మర్యాదలన్నీ ఆయనకి ఇచ్చారు. ఆయనే విండిక్టివ్ పాలిటిక్స్కి వెళ్ళే మనిషి కాదు, ఆ మనస్తత్వం లేదు. వైఎస్ఆర్సీపీ బిల్డింగ్ ఒకటి ఉన్నది, అంటే వాళ్ళ సెంట్రల్ ఆఫీస్ అంటే తాడేపల్లిలో వాళ్ళు కూల్చేశారండి. నా డౌట్ ఏంటంటే ఒక సీఎం అంటే వాళ్ళు ఒక అధికారంలో ఉన్న పార్టీ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి కదా. ఒక వైఎస్ఆర్సీపీ కార్యాలయం కడుతున్నప్పుడు దానికి పర్మిషన్స్, తర్వాత ప్లాన్ ఇవన్నీ ఉండాలి కదా. ఇవన్నీ లేకుండా ఎలా కట్టగలిగారంటే సార్ వీళ్ళు? దాన్ని కూల్చేశారండి వాళ్ళు మార్నింగ్. అంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వీక్నెస్ ఏంటంటే సరైన సీఎంఓ బ్యాకప్ ఆఫీస్ లేకపోవటం. ఒక ఆర్డీఓ స్థాయి వ్యక్తుల్ని సీఎంఓ హెడ్గా పెట్టుకొని ఇవన్నీ నడపటం వలన కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వలేదు అనుకుంటున్నాను నేను. చెప్పి మామూలుగా ఇవన్నీ ఏదైనా ల్యాండ్ ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. ఏదైనా డిపార్ట్మెంట్లో ఉంటే, టూరిజంలో కానీ, లేకపోతే ఇరిగేషన్లో కానీ ఏదైనా డిపార్ట్మెంట్లో ఉంటే రెవెన్యూలోకి తీసుకొని, రెవెన్యూ నుంచి మామూలు క్యాబినెట్లో పెట్టుకొని అప్రూవ్ చేసి అలాట్ చేసి వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయటం అనే ప్రాసెస్ ఉంటుంది. ఈ గవర్నమెంట్ ఆఫీసులకి ఇవ్వచ్చు అనేది చట్ట సవరణ చంద్రబాబు నాయుడు గారి టైంలోనే చేశారు. ఒక హెడ్ క్వార్టర్స్ అయితే 4 ఎకరాలు 5 ఎకరాల వరకు ఇవ్వచ్చు, లేకపోతే చిన్న సబ్ ఆఫీసులు అయితే 1 ఏకర్ వరకు ఇవ్వచ్చు అనేది మామూలు చట్ట సవరణ ఉంది. దే ఆర్ ఎలిజిబుల్, బట్ ప్రొసీజర్ ప్రకారం చేసి ఉండరు. ప్రొసీజర్ ప్రకారం ల్యాండ్ తీసుకొని ఉంటే ల్యాండ్ పర్మిషన్స్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోలేదండి. పర్మిషన్ తీసుకోలేప్పుడు ఈయన ఒక ట్వీట్ పెట్టారు, జగన్మోహన్ రెడ్డి బిల్డింగ్ అది కూల్చేసిన తర్వాత ఇది ఒక అరాచక పాలన, విధ్వంసక పాలన అంటున్నారు. మరి గీతం యూనివర్సిటీలో చాలా మంది ప్రజలు అనుకున్నారు అనమాట. గీతం యూనివర్సిటీ విశాఖపట్నంలో, అది యూనివర్సిటీ, పిల్లలు చదువుకునే యూనివర్సిటీ, అక్కడ కూడా వీళ్ళు కూల్చేయడానికి ఫ్రైడే వెళ్ళారండి. ఇప్పుడు వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి కదా కోర్టుకు వెళ్ళటానికో దేనికి, ఏం లేకుండా ఫ్రైడేనే పెట్టిస్తారండి. వీళ్ళు అనుకున్నది కూల్చేయడం చేశారు. అదే విండిక్టివ్ పాలిటిక్స్. విండిక్టివ్గా ఎవరి మీద అయినా సరే లక్ష్యపూర్తిగా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు డౌన్ఫాల్ ఎక్కడొచ్చింది? ఫస్ట్ ఈ చర్యల వల్ల వీళ్ళు అరాచకంగా మంత్రులు మాట్లాడటం, ఎమ్మెల్యేలు మాట్లాడటం, దానికి పరాకాష్ఠగా భువనేశ్వర్ గారి మీద మాట్లాడటం, అది టర్నింగ్ పాయింట్. భువనేశ్వర్ గారి మీద వీళ్ళ వెధవ మాటలన్నీ కూడా అది లేడీస్ మీద ప్రభావం పడింది. వీళ్ళకి తెలియట్లే వైసీపీకి, అప్పుడే స్టార్ట్ అయింది. తర్వాత లోకేష్ యువగళం పాదయాత్ర అని చేసిన దాంట్లో గవర్నమెంట్ వ్యతిరేకించడం, ఒక కేటకు ఒక మోరలు పోస్తూ జనానికి ఒక నమ్మకం,
అతని పాదయాత్ర హెల్ప్ చేసింది. ఫైనల్గా ఈయన్ని మీద అరెస్ట్ చేయటం, జైలుకి పంపించడం అనేది పరాకాష్ట అయింది. ఆ రోజునే డిసైడ్ అయిపోయింది. ప్రజల్లో ఎన్ని సీట్లు వస్తాయి ఏమిటనేది కాదు, గవర్నమెంట్ మారుతుంది అనేది సింపతి పెరిగింది. ప్రజల్లో ఒక మార్పు అంటే ఎలా అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చేసి ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రం బాగుపడుద్ది అనేది 1 year బ్యాక్ వచ్చేసింది. అది ఒక తిరుగుబాటు వచ్చినాక అది ఏ రేంజ్కి వెళ్ళొద్ది అనేది బ్యాక్ ఎండ్లో వచ్చేటప్పటికి అనేకం కూటమి కట్టారు, జనసేన కలిసింది, బీజేపీ కూడా కలిసింది, అన్ని వర్గాలు కలిసినాయి. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి వాళ్ళు చేసిన తప్పు సమర్థించుకోలేకపోయారు. యాక్టు మంచిదే కానీ దాని మీద ఫోటో వేసుకోవటం ఇవన్నీ ప్రజల్లో కొద్దిగా తిరుగుబాటు వచ్చినట్టు. తిరుగుబాటు వచ్చింది. ఎందుకంటే భయపడ్డారు కూడా. అంటే మా ఆస్తులు కూడా ఈయన తీసుకుంటారమ్మా, తాకట్టు పెడతారమ్మా. అంటే దేశవ్యాప్తంగా జరుగుతుంది. అండ్ డిజిటల్ సర్వే చేయాలి. డిజిటల్ సర్వే చేసినప్పుడు ఎంతో కొంత వ్యత్యాసాలు ఉంటాయి. అది ఎవరికి కోర్టు అనేది కోర్టులో వేస్తే కోర్టుల కొద్దీ డిస్ప్యూట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ ధరణి అని తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు కొత్త చట్టం 100 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చాక కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. అది సరి చేసుకోవాలి. అన్నిటికన్నా పెద్ద ఏమిటంటే అతను ఫోటో వేసుకోవటం పాస్బుక్ మీద, అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఫోటో ఉంటే బాగుండేది. అదే గవర్నమెంట్ చిహ్నం ఏదైతే ఉంటే అది వేయాలి. ఒక వ్యక్తి ఫోటో వేయకూడదు. అది శాశ్వతం. పాస్బుక్ వ్యక్తి శాశ్వతం కాదు. గవర్నమెంట్ చిహ్నం అనేది శాశ్వతం. అవునండి.